రెండు పేజీలు మనం ధ్యానించుకుంటాం. పేజ్ నెంబర్ 1 అండ్ పేజ్ నెంబర్ 2. ఇందులో భాగంగా గాడ్స్ గ్రాండ్ ప్లాన్ ఆఫ్ సల్వేషన్ లేదా గ్రేట్ ప్లాన్ ఆఫ్ సల్వేషన్, దీన్ని నేను తెలుగులో దేవుని రక్షణ మహాసంకల్పము అని మీరు అక్కడ రాసుకోవచ్చు. దేవుని రక్షణ మహాసంకల్పము. తెలుగు రాయగలిగిన వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు. దేవుని రక్షణ మహాసంకల్పం. ఈ పదం మన ప్రార్థనల్లో, మన బోధనలో కనపడాలి. అందుకని ఈ పదం మనకు అలవాటు అవ్వాలి. దేవుని రక్షణ మహాసంకల్పం. సో దేవుని రక్షణ సంకల్పము ఎందుకు మనం గుర్తుంచుకోవాలంటే, ఇంత గొప్ప రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి తీర్పు తప్పదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. సో మన రక్షణ గొప్ప రక్షణ అని బైబిల్ చెబుతుంది. గ్రేట్ సాల్వేషన్. సో దేవుని యొక్క ఇంత గొప్ప రక్షణను, ఆ రక్షణ సంకల్పాన్ని మనము నిర్లక్ష్యము చేయము. రెండవది, అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో రక్షణ గొప్పది, ఆ తరువాత ఆయన సంకల్పము గొప్పది. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 26వ వచనం. దేవుని సంకల్పము మొత్తము దాచుకోకుండా నేర్పాను, మీకు బోధించాను. దేవుని సంకల్పం మొత్తం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని సంకల్పాన్ని తృణీకరించకూడదు. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. దేవుని సంకల్పమును నిరాకరించారు. దేవుని సంకల్పాన్ని వాక్యం బోధిస్తుంది. వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారట. కనుక మనమైతే దేవుని సంకల్పం మొత్తం నేర్చుకోవాలి. ఏ సంకల్పం అంటే రక్షణ మహాసంకల్పాన్ని మనము నేర్చుకోవాలి. సో దేవుని రక్షణ మహాసంకల్పము మీకు ఇవ్వబడిన ఈ యొక్క మొదటి చార్టులో ఈ రూపంలో మీకు ఉంది. మీకు ఇచ్చిన బుక్లో కూడా, నోట్స్లో కూడా అది పేజీ నంబరు, ఇదే చార్టు మీకు పేజీ నంబరు 9. పేజీ నంబర్ 16 అంటే చూడండి. పేజీ నెంబర్ 16లో కూడా అది చిన్నగా ఉండి సైడ్ ఇష్యూలు ఉన్నవారు చూడలేరని పెద్దది మీకు ఇవ్వబడింది. సో పేజీ నెంబర్ 16లో కూడా అది మీకు ఇవ్వబడింది. బైబిల్ అర్థం కావాలి అంటే, ఆ మాట అనేకంటే దేవుని సంకల్పం అర్థం కావాలి అంటే ఇక్కడ ఒకసారి చూడండి. దేవుని సంకల్పం 2 విషయాల్లో ఇవ్వబడింది. యుగము, యుగాంతము. ఈ పదము బైబిల్లో వాడబడుతూ ఉంటుంది. యుగము, యుగాంతము. ఒక యుగము, దాని అంతం, రెండు ఒక జత. దానిని ఒక చిత్ర రూపంలో దాన్ని గీసేటప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఒక యుగము, దాని అంతము. యుగము, యుగాంతం. ఇట్లాంటివి సెట్టు ఎన్నుంటాయి అంటే, ఇట్లాంటివి 7 యుగాలు, వాటి అంతాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 7 యుగాలు, 7 అంతాలు. అంతం. మొదటిగా అంతము గురించి 2 మాటలు చెప్పలేము. అంతం
యుగము దాని అంతం గురించి మాట్లాడుతున్నప్పుడు అంతము ఎప్పుడూ కూడా భయంకరంగా ఉంటుంది. భయస్థులు అంతాన్ని గ్రహించలేరు. అంతము కొంచెం క్రూరంగా ఉంటుంది. అంతము కొంచెం ఆందోళన పుట్టిస్తుంది. బహుశా మనము విడిచి వచ్చిన గత మతంలో అంతము భయం పుట్టించింది కనుక, అందుకనే మన గత నమ్మకాలు, మనం విడిచి వచ్చిన మన యొక్క గత విశ్వాసం ఎలాంటిదంటే, మరణం గురించి మాట్లాడితే వెంటనే లెంపకాయలు వేసుకుంటారు, చావు గురించి మాట్లాడితే వెంటనే లెంపకాయలు వేసుకుంటారు. ఎందుకంటే దాన్ని పిలిచినట్టు, అది మన గడప దాటి ఇంట్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఖాళీ చేతులతో వెళ్ళలేను, నేను ఎవరినో ఒకరు తీసుకెళ్తాను అన్నట్టు, నువ్వు రావద్దు అని, నేను పిలవలేదు అని. ఒక మిస్టేక్ అయితే ఇంటూ మార్క్ పడతారు కదా, అట్లాగే ఇంటూ మార్క్ ఇది. మేము అనలేదు నువ్వు రావద్దు. ఎందుకంటే మరణం అంటే భయం. ఎందుకంటే మరణోపరాంతము ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. సరే, అలా కాక కొందరికి మరణం అంటే ఈ లోక జీవం మీదే ఎక్కువ ప్రేమ, బ్రతకాలన్న ఆశ. ప్రభువు కొరకు జీవించే మనలో లోకాశ ఉండకూడదు, మరణ భయం ఉండకూడదు. ఈ భూమి మీద ఆశ ఉండకూడదు, మరణం పట్ల భయము ఉండకూడదు. క్రైస్తవులకి భయము భయంకరం కాదు. క్రైస్తవులకి భయం పుట్టించేది కాదు. క్రైస్తవులకి భయము శాపకరమైంది కాదు. క్రైస్తవులకి మరణము కీడుకరమైంది కాదు. క్రైస్తవులకి మరణము శుభకరమైనది. క్రైస్తవులకి మరణం ఆశీర్వాదకరమైనది, శాపం కాదు. క్రైస్తవులకి మరణము అది ఆనందాన్ని పుట్టించేది, భయాన్ని కాదు. ఎందుకంటే మన మరణము దేవుని దృష్టిలో గృహప్రవేశం. ఈ ఇల్లు వదిలేసి అసలింటికి పోయే వేళ, మన అసలిల్లు అది. మనం అక్కడ అసలు జీవితాన్ని జీవించబోతున్నాం. ఇది ఆఫ్టర్ ఆల్ ఆరోగ్యం ఉంటే 70-80 సంవత్సరాలు, బాగా ఇంకా ఆరోగ్యం ఉంటే 100 ఏళ్ళే. కానీ మనం పరలోకంలో నిత్యము జీవించబోతున్నాం. అది అసలు జీవితం. ఇది కొద్దిపాటి జీవితం, ఇది అసలు జీవితం కాదు. అసలు ఒకవేళ భూలోక జీవితాన్ని వివరించమంటే నేను అంటాను, భూలోక జీవితము పరలోక జీవితానికి సిద్ధపడటానికి దేవుడిచ్చిన సమయం. ఆయుష్ ఉందా పరలోకానికి సిద్ధపడాలి. ఎందుకంటే అది అసలు జీవితం. ఇది వట్టి జీవితం. ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు. అది బాధలు లేని జీవితం, రోగాలు లేని జీవితం, శ్రమలు లేని జీవితం, ఏ విధమైన శరీర బాధలు లేని జీవితం, లోక సమస్యలు లేని జీవితం. అక్కడ ఎవరికి ఏమీ కాదు, అందరూ దేవుని బిడ్డలుగా ఉంటారు. వారు అక్కడ శరీరము లేని, రోగము లేని, కన్నీరు లేని, శ్రమ లేని జీవితం జీవిస్తూ ఉంటారు. కనుక పరలోకానికి వెళ్ళడం శాపం ఎట్టవుతుంది, దేవుని దగ్గరికి వెళ్ళడం కీడెట్టవుతుంది. అందుకనే క్రైస్తవ మరణం గౌరవప్రదమైనది. అది మోస్ట్ ఆనరబుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టైం. అది ఆ సమయంలో మనం దేవుని కలవబోతున్నాం, దేవుని చూడబోతున్నాం. క్రైస్తవ మరణం దేవుని చూసే సమయం. ఇక్కడ కన్ను మూయడం, అక్కడ కన్ను తెరవడం. అందుకనే మనం ఆ రోజే కూడా పెట్టేసుకుంటాం. మనకి దినాలు ఉండవు. మన వారు చనిపోతే 11 రోజులు పట్టం పైకి వెళ్తాడు. ఇక్కడ కన్ను మూయడం, అక్కడ కన్ను తెరవడం. మధ్యలో ఎక్కడికి పోము, ఏ యాత్ర చేయం, ఏ అగ్నిగుండం దాటం, ఏ పర్వతాలు దాటం. మనం తిన్నముగా దేవుని సన్నిధిలో, అక్కడ లాజరు చనిపోయాడు, దేవదూతలు ఎస్కార్ట్తో ఆయన దేవుని సన్నిధికి పట్టుకుపోబడ్డాడు. మధ్యలో ఎక్కడ డీటూర్ కానీ ఎక్కడ డైవర్షన్ లేదు. కనుక ఇక్కడ మరణించడం, అక్కడికి పోవడం. కనుక మరణము భయపడాల్సింది కాదు. మనం భయపడాల్సింది ఎక్కడ పరలోకానికి వెళ్లకుండా మన చేతులతోనే మన పరలోక జీవితం పాడు చేసుకుంటామేమో అని భయపడాలి. మన పాపంలో పడిపోయి, తిరుగుబాటులో పడిపోయి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఎక్కడ పరలోకాన్ని పోగొట్టుకోవటమా అని భయపడాలి. కానీ మరణానికి మాత్రం భయపడకూడదు. మన అంతానికి మనం భయపడకూడదు. దీన్ని బట్టి అంతము 2 రకాలు. ఒకటి స్వీయాంతము,
రెండు యుగాంతము. స్వీయాంతము అంటే నా సొంత అంతము, నా అంతము. అందుకనే థియాలజీలో కూడా ఇండివిజువల్ ఎస్కటాలజీ అండ్ జనరల్ ఎస్కటాలజీ అని రెండు ఉంటాయి. ఇండివిజువల్ ఎస్కటాలజీలో డెత్ గురించి మాట్లాడతాం, మరణం, స్వీయాంతము, నా అంతం. నా అంతానికి నేను ముందు సిద్ధపడి ఉండా. సో ప్రకటన గ్రంథము చదవాలంటే అందులో అంత్య సంగతులు ఉన్నాయి, అంత్య దినములలో జరగబోయే సంగతులు ఉన్నాయి. అంతము మీద మనకు అవగాహన లేనప్పుడు ప్రకటన గ్రంథం వచ్చినప్పుడు కళ్ళు మూసుకోవచ్చు భయమేసి, మనం నాకు చెప్పొద్దని చెవులు మూసుకోవచ్చు. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఎందుకు భయము? అది అంత్యకాలం. నాకు అంతం మీద ఇంకా మెచ్యూరిటీ లేదు, అంతం గురించి ఆలోచించడానికి నా దగ్గర ఇంకా సరైన ఆలోచనే లేదు, నా నమ్మకాలు ఇంకా సరిపడలేదు. ఇప్పటికి చావు ఇంటికి వెళ్తే నేను రెండు చేతులు అలా పట్టుకుని ఎక్కడో మూల నుంచుంటా, డెడ్ బాడీ అంటే భయం. ఇప్పటికి కొంతమంది అయితే డెత్ జరిగిన ఇంటికి పోతే గాలి కూడా పీల్చుకోరు, ఎందుకంటే అది అక్కడే ఉందని, పీల్చుకుంటే ముక్కులోకి వెళ్ళిపోతుందని భయం కొంతమందికి. ఎందుకంటే ఆ చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, ఎవరు గట్టిగా గాలి పీల్చుకుంటే ఆలలోకి వెళ్ళిపోతుంది. దేవుడు తన బిడ్డను అక్కడే తిరగనిస్తాడా? దేవుడు తనను నమ్మి ఎవరి కొరకైతే తన రక్తాన్ని గార్చి తన ప్రాణాన్ని వెలగా చెల్లించి ఎవరికైతే మరణించాడో ఆ మనిషి చనిపోయినప్పుడు దేవుడు అక్కడే గాలిలోనే తిరగనిస్తాడా? వెంటనే పట్టుకెళ్ళిపోతాడు. అక్కడ ఏం మిగలదు, అక్కడ ఏం ఉండదు. కనుకనే చక్కగా ఊపిరి పీల్చుకోవచ్చు, గాలి పీల్చుకోవచ్చు. మనం గాలి పీల్చుకుంటే మన లోపలికి ఎవరు రాలేరు, ఏది రాలేరు. అంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు తక్కువవాడైతే తప్ప మనం భయపడాలి. మనలో ఆత్మ ఉన్నాడు కనుక ఆత్మ ఉన్నాక ఇంకోళ్ళు రానీయుడు. ఇట్స్ ఆల్రెడీ ఆక్యుపైడ్. ఇక్కడ టూలెట్ బోర్డు ఉంటే ఎవరైనా వస్తారు, ఇది ఆల్రెడీ ఆక్యుపైడ్. దేహం ఏంటి? పరిశుద్ధాత్మకు ఆలయం. పరిశుద్ధాత్మ ఉండంగా ఏ ఆత్మ మనలోనికి రాలేడు. ఏ నిమ్మకాయని దొక్కండి, ఏ కొబ్బరికాయని దొక్కండి, ఏ నీళ్ళైనా దాటండి, ఏ కోడిగుడ్డైనా దాటండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఇంకవన్నీ రానీయుడు. కనుక మరణానికి, మరణ సందర్భంలో, మరణము జరిగిన ఇంటికి వెళ్ళినప్పుడు మరణం యొక్క ఆ మాటల గురించి కానీ డెడ్ బాడీకి మనం భయపడాల్సిన అవసరము లేదు, భయపడకూడదు. ఆ భయపడటం మన అవిశ్వాసాన్ని చూపిస్తుంది. ఆ భయపడటం మనం ఇంకా స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి రాలేదని అది ఆధారం అన్నమాట. మనం భయపడకూడదు. అదే అక్కడ ఏదో జరుగుతుంది. కొంతమంది అక్కడ మంచినీళ్ళు తాగరు, టీ కూడా తాగరు, నోట్లో ఉమ్ము మింగేస్తూ ఉంటారు, ఇక ఊపిరి పీల్చుకోరు. ఆ కాసేపు వెళ్ళకపోతే బాధపడతారని వెళ్ళటం తప్ప ఆ పేరు వస్తుంది రాలేదని చెప్పి భయంతో వెళ్ళటం, వెళ్ళిపోయి మళ్ళీ బట్టలు బయట ఇడిసేసి స్నానం కూడా చేయటం. ఎందుకంటే అది మళ్ళీ ఇంట్లోకి వస్తుంది అని ఆత్మ. ఏ ఆత్మ వస్తుంది? నీలో పరిశుద్ధ ఆత్మ లేకపోతేనే వేరే ఆత్మ వెనకాలే కుక్కొచ్చినట్టుగా వస్తుంది. మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఎవరిని రాలేడు. మన దగ్గరికి ఎవరు రాలేరు. ఉంది, లోకము నిండా దురాత్మ ఉన్నాడు. ఈ లోక అధిపతి అట, వాయుమండల సంబంధమైన అధిపతి అట, ఈ లోక నాథుడట అతను ఉన్నాడు. మనల్ని ఏమి చేయలేదు, మన వద్దకు రాలేడు. మనలో వాక్యం ఉన్నంత కాలం, మనలో ఆత్మ ఉన్నంత కాలం, మనలో విశ్వాసం ఉన్నంత కాలము మనము మన అంతానికి భయపడని అవసరము లేదు. అందుకనే భక్తుడు ఇలా అన్నాడు, నా అంతం ఎట్లుండునో నాకు. అది విశ్వాసం. మన అంతానికి మనం సిద్ధపడాలి, మన అంతం కోరుకోవాలి, మన అంతం గురించి ముందే సిద్ధపడాలి. నేను అంతాన్ని పోకడంట. రాకడా ఉంది, పోకడా ఉంది. రాకడా పోకడా రెండు ఒకలాంటివే. ఏ జామున వస్తాయో, ఏ గడియలు జరుగుతాయో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతామో కూడా మనకి తెలియదు. రెండు ఒకలాంటివే. చెప్పి రావు కనుక రాకడికి ఎంత సిద్ధపడాలో పోకడ కూడా అంతే సిద్ధపాటులో ఉండాలి. ఈ రోజుల్లోనట మనిషి ప్రాణాన్ని ఎక్కువగా తీస్తున్నది. ఈవెన్ 2020లో కరోనాతో మనుషులు చాలా మంది, లక్షల మంది చనిపోతున్నా ఆ సంవత్సరం కూడా కరోనా కంటే ఎక్కువ మంది చనిపోయారట వేరే కారణాల చేత. అది వార్తలకు ఎక్కలేదు. ప్రతి సంవత్సరం అంతేనట. WHO రికార్డ్స్ ప్రకారంగా
ప్రతి సంవత్సరం మనుషులు ఎక్కువగా చనిపోయేది గుండె జబ్బుల వలనట. గుండె జబ్బుల వలన మనిషి ఎక్కువ చనిపోతారట. అందులో గుండె జబ్బుల్లో ఎక్కువ చనిపోయేది గుండెపోటు వలన. సో గుండెకు సంబంధించిన జబ్బుల వలన మనిషి ఎక్కువ చనిపోతా ఉంటాడు. రెండవ కారణం రోడ్డు వలన, రోడ్డు ప్రమాదాల వలన మనుషులు భూమి మీద ఎక్కువ చనిపోతున్నారట. కనుక మనకేమో మరి రెండూ తప్పవు అనగా మనల్ని అయితే ముందు కంచం చంపేసుకుంది, కంచం తప్పించుకున్నామా రోడ్డు పట్టుకుంటుంది. మన ప్రాణాలు కంచం దగ్గర అనుకోవాలి అనగా మన తిండి అలవాట్లు, మనల్ని మనం తినే ప్లేటే మనం చంపాలి, లేదంటే రోడ్డు చంపేస్తాం. కనుక మన రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. కనుక బ్రతికి ఒక మనిషి బయటికి వెళ్ళి తిరిగి రావడం ఒక గొప్ప విషయం, అది పునరుద్ధానంతో సమానం. అలాగే మనం ఎప్పుడు పోతామో తెలియదు. మనకున్న అలవాట్లు, మనకున్న బలహీనతలు, మనకున్న రోగాలు, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మన అంతానికి మనం ముందే సిద్ధపడి ఉండాలి, భయపడకూడదు. అది యోచన ముందే చేసుకోవాలి. భక్తుడు అన్నాడు, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనం చదవండి. సంఖ్యాకాండం 23:10. భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు తన అంతం గురించి. సంఖ్యాకాండం 23:10. నీతిమంతుల మరణము బట్టి మరణము నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతము వంటిది అగును గాక. అలా ప్రార్థన చేశాడు. అయ్యా, నీతిమంతులకు కలిగే అంతము నాకు ఇవ్వు అని అడిగాడు. సో మన ప్రేయర్స్ లో, మన ప్రైవేట్ ప్రేయర్స్ లో మనం ఎలా చనిపోవాలనుకుంటున్నామో కూడా దేవుని అడిగి పొందుకోవచ్చు. అడుగుడి ఇవ్వబడి అన్నాడు కదా. మనం దేవుని అడగాలి, అయ్యా నాకు ఇలాంటి చావు కావాలి. నేను అడిగేశాను, నేను అడుగున్నా, నాకు ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండి చనిపోయే చావు నాకు అని నేను అడిగాను. ఒంటి నిండా పైపులు సూదులు పెట్టి రోజుకి 1,00,000-1,500 నా కుటుంబం, నా భార్య దగ్గర లాక్కుని చనిపోయిన తర్వాత ఇంత గడితేనే బాడీ ఇస్తాము అనే మరణం నాకు వద్దాను. మా పిల్లల కొరకు ఏదో చిన్నగా దాచుకున్నదో లేదా ఉన్నదో అన్ని అమ్మేసి హాస్పిటల్ పెట్టి నా చావు నా కుటుంబాన్ని పేదవాళ్ళుగా చేయకూడదు, అప్పులు పాలు చేయకూడదు, ఉన్న పాటున చనిపోతే. అందుకనే నేను బాగా ఆలోచించి నేను దేవుడు అడిగింది ఏంటంటే, ఏదో ఒక టైము నిద్రలోనే హార్ట్ అటాక్ వల్ల చనిపోతే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎవరికి ఇబ్బంది ఉండదు. మనం ఎలాగో రాత్రులు స్నానం చేసి పడుకునే అలవాటు ఉంటుంది నాకు. చక్కగా స్నానం చేసి పడుకుంటాను ప్రభు దగ్గరికి. ఎవరిని ఇబ్బంది పెట్టదు, ఎవరికి ఇబ్బంది. మా అయితే పొద్దున్న వాళ్ళు కొంచెం కంగారు పడి, నేను ఆల్రెడీ నా భార్యకి బిడ్డలకు చెప్పుకున్నా, నేను చనిపోతే మళ్ళీ కంగారు పడి డెడ్ బాడీని తీసుకెళ్ళారనుకుని ఆ డెడ్ బాడీ కూడా 5 రోజులు ట్రీట్మెంట్ చేయగలరు. అందుకనే డెడ్ బాడీని కూడా తీసుకెళ్ళవద్దు అని చెప్పారు. తీసుకెళ్తే మళ్ళీ తీసుకెళ్ళిన ఛార్జీలు కడతారు. సో నేను చెప్పింది అది నా కుటుంబానికి, మనకు ఒక మంచి మరణం కావాలని కోరుకోవడం తప్పు లేదు. నిద్రలోనే పోయేటట్లుగా మంచిగా, ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరిని శ్రమ పెట్టకుండా పోయేటట్టుగా. నా సలహా ఏంటంటే, చనిపోయే ముందు పిన్ కార్డులు, పిన్ నంబర్లు, పాస్బుక్లు ఎక్కడ ఉన్నాయో చెప్పి చనిపోతే మంచిది. చాలాసార్లు మన ఇంట్లో వాళ్ళు ఏడ్చేది సగం దేనిగా అంటే చెప్పకుండా పోయాడు. ఆ పాస్వర్డ్ చెప్పడు, ఆ ఫోన్ పాస్వర్డ్ తెలియక, బ్యాంక్ పాస్బుక్ ఎక్కడ ఉందో చెప్పక, కాగితాలు ఎక్కడ పెట్టాడో చెప్పక, ఎవరెవరికి ఎంత ఇచ్చాడో చెప్పకుండా, పావేమో పోయాడని కానీ ఇట్ట పోయాడని ఎక్కువ తక్కువ. సో ఆ వెళ్ళే ముందు ఆ పాస్వర్డ్లన్నీ, ఆ పిన్ నంబర్లన్నీ, కార్డులు ఎన్ని ఉన్నాయి, ఆ కార్డులు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల నంబర్లన్నీ ముందే అక్కడ కాగితం మీద రాసి పెట్టుకుంటే, చెప్పుకుంటే మంచిది. నేను పోతే ఇది సంగతి ఇలా చేసుకోండి అని ముందే చెప్పుకోవాలి. ఇది పరిస్థితి ఇలా ఇలా ఉంది, ఇక్కడ ఉంది, ఇలా ఉన్నాయి, ఇక్కడ ఇంత పెట్టాను, ఇక్కడ ఇంత దాచి పెట్టాను, ఇలా అని చెప్పుకుంటే వాళ్ళు చనిపోయినప్పుడు మీరు కేవలం వదిలేసి వెళ్ళిపోయారన్న బాధ తప్ప ఇంకేముంది. మీ తోడు పోయిందని, మీ సహవాసం పోయిందని ఆ దుఃఖం తప్ప ఇంకేముంది. వాళ్ళకి మనం మన మరణం వల్ల రెండో దుఃఖం పెట్టకూడదు. మన కుటుంబాన్ని, మన వారిని, మన అంతము కొరకు మనం సిద్ధపడాలి. మన అంతము ఏమిటా అంటే దేవుని చూసి
చూసే సమయము దేవుని కలుసుకునే సమయం. దేవుని కలుసుకునే సమయం కనుక మనం ఎలా బ్రతకాలి అంటే, నేను ఇలా అన్నా, బండి నడిపితే ఎలా నడపాలి? బండి నడిపితే ఎలా నడపాలంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడికే వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మనం ఎక్కడో కరెంటు బిల్లు కట్టడానికి ఒక వెళ్ళిపోయి వెళ్తున్నామని బయలుదేరాం. అటుదేటాలుగా నడిపి హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళిపోయి మనం అక్కడికి వెళ్ళేసరికి కళ్ళు తెరిచి ఏంటి ఇక్కడ ఉన్నాను అని అంటే అది బాగుంది. దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి అని అంటే, ఒకరోజు మా ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. మాకు అప్పటికి జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2-3 నెలలు అయిపోతుంది. ఆయన అప్పుడు పలకరించడానికి వచ్చేటప్పుడు ఇంత ఒక బేకరీ బ్రెడ్ తెచ్చి ఉదయం 9 గంటలకు అలా వచ్చారు. మధ్యాహ్నం 2-2:30 వరకే మాతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడు. 2:30కి ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి అంటున్నాడు ఫోన్లో, యారా లైన్ కదిలిందా అంటున్నాడు. ఏంటంటే పాస్పోర్ట్ ఆఫీసులో లైన్లో ఆయన ప్లేస్ మీద వాళ్ళు పెట్టి వచ్చాడు. మా దగ్గర ఊరికే నీడ కోసం ఎండలో నిలబడాలని చెప్పి మా దగ్గరికి వచ్చాడు. కానీ మా దగ్గరికి వచ్చి ఏమన్నాడు, మిమ్మల్ని పలకరించడానికే వచ్చాను, మీకోసమే వచ్చాను. చాలా మంది చుట్టాలు మన దగ్గరికి అలా అవుతా ఉంటారు. మన దగ్గరికి రాదు, ఏదో పని మీద పరలోకానికి అట్ట వెళ్ళకూడదు. పరలోకానికి అట్ట వెళ్ళకూడదు. ఒక ఆవిడ అంట ఇట్లాగే క్రైస్తవురాలే, చాలా కాలం క్రితం ఈనాడు పేపర్లో చేశారు. పండగలో మ్యారేజ్ డేకో చేరకోలేదని కృష్ణాలు కోసుకుని కాల్చుకుని చనిపోయింది. ఇప్పుడు చనిపోతే క్రైస్తవులు దేవుని దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అక్కడ యేసు ప్రభు స్టెఫెన్ కొరకు లేచి నిలబడ్డారట. ఇప్పుడు ఈవిడ కోసం కూడా అలా నిలబడి, ఏంటి తల్లి ఇటు వచ్చావంటే, ఏమనాలి, మా ఊడు చేరకొనలేదు అందుకని ఇక్కడికి వచ్చానని అంటే బాగుంటుందా? ఏమనాలి, ఇక నీకోసమే వచ్చాను ప్రభు అన్నాను. కానీ ఆయన మొత్తం తెలుసు కదా, ఆయన మొత్తం చూశాడు కదా, ఆయన మోసం చేయలేము. నన్ను ఒక వ్యక్తి 9కి వచ్చి 2:30 గంటల వరకు నన్ను మోసం చేశాడు. నీ కోసమే వచ్చాడు అన్నాడు. మేము నమ్మాం, భోజనం కూడా పెట్టాం. మన కోసం రాకపోయినా మన కోసమే వచ్చినట్టుగా నటిస్తారు. మనం మోసపోతాం, కానీ యేసు ప్రభువుని మోసం చేయలేము. ప్రభు దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి? ఆయన కోసమే వెళ్ళినట్టుగా ఉండాలి. ఆయన కోసమే బ్రతికిన వారే ఆయన కోసమే వెళతారు. ఆయన కోసం బ్రతకని వారు ఆయన కోసం ఎప్పటికీ వెళ్ళలేరు. వాళ్ళు అబద్ధం చెప్పాలి. వాళ్ళు అబద్ధం చెప్పాలి. నీ కోసం కాదు, కింద ఏదో గొడవయ్యి ఇక్కడికి వచ్చారు, అలిగి వచ్చారు అన్నట్టు ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము గొప్పది నమ్మిన వారికి. విశ్వాసులకి అంతము గొప్పది, అవిశ్వాసికి అంతము భయంకరం. అవిశ్వాసికి అంతము మరణకరం, అవిశ్వాసికి అంతము నరకం, విశ్వాసికి అంతము పరలోకం, విశ్వాసికి అంతము నిత్య జీవం. మన అంతం గొప్పది కనుక మన అంతానికి మనం భయపడని అవసరము లేదు. మన చావు లాభమట కదా. బ్రతుకుట క్రీస్తే, చావు లాభం. చావు ఏంటి లాభం? ఆ అధ్యాయంలో ఏమంటున్నాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాలంటున్నాడు. మన లాభం ప్రభువును చూడటం. ప్రభువును చూడటమే మన లాభం, మన ప్రాఫిట్ అది. కనుక అంతము ఏమాత్రము భయపడదగ్గది కాదు. అంతము ఏమాత్రము కూడా మనము దాన్ని అసహించుకోవడానికి లేదా ఆందోళన చెందాల్సిన విషయం ఏమాత్రము కాదు. అంతము అది గొప్ప విషయము, అది సంతోషకరమైన విషయము, ఆశీర్వాదకరమైన విషయము, మన వాగ్దానాలన్నీ నెరవేరే విషయము, అది మన ఆరాధనలన్నీ నెరవేరే సందర్భం. మీరు మనసారా ఆరాధన చేస్తుంటే మీరు అంతానికి భయపడరు. మీరు ఆరాధనలు ఏమంటారు? నా ప్రభు గొప్ప అని పాడతారు. మరి అంత మంచోడు, అంత గొప్పోడైతే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు భయం? అంత మంచోడైతే, అంత గొప్పోడైతే, అంత పెద్ద పెద్ద కార్యాలు చేశాడు అని అంటే, ఆ మాట నిజమైతే ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనలో ఆత్రం ఉండాలి. ఈ మాటతో నేను ముగిస్తాను. నాకైతే ఇంకొక రోజు ఈ భూమి మీద ఉండాలన్న ఆశ అయితే లేదు. ఇంకొక రోజు ఇక్కడే ఉండాలని మీకేమైనా ఉందా? నాకేమి లేదా. నాకు ఇప్పటికిప్పుడు ప్రభువుతో ఉండాలని ఉంది. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే బోర్డు ఖర్చులు తగ్గుతాయి. నాకు 3 పెళ్ళిళ్ళు చేయాలి నేను. ఒక హాల్ రేట్ ఎంతో తెలుసా? ఒక
క్యాటరింగ్, డెకరేషన్, ఎంత కట్నం, 3 ఆడపిల్లలు ఎంత కట్నం ఇవ్వాలి, సరే కట్నం తీసుకున్నాక వాళ్ళు బాగా చూసుకుంటారు, చిత్రహింసలు పెడుతున్నారు. ఇవన్నీ దొరుకుతాయి నా పిల్లల కష్టాలు దొరుకుతాయి. ఇప్పటికిప్పుడు ప్రభు వచ్చేస్తే మనమందరం ప్రభుతో ఉంటే మనకి ఈ భూమి మీద ఎన్నో శ్రమలు, నెల నెల ఖర్చులు దొరుకుతాయి, అద్దులు దొరుకుతాయి, అప్పులు దొరుకుతాయి, మనకి రోగాలు ఉన్నాయి, 3 సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి వెంటనే విడుదల వచ్చి మనము మహిమ శరీరులుగా ఆత్మరూపులుగా దేవునితో ఉంటాం. అది గొప్ప విషయం కాక ఇంకేమవుతుంది? కనుక ఎప్పటికప్పుడు దేవునితో ఉండటం కోరుకోవాలి. దేవునితో ఉండటం గొప్ప విషయంగా మనలో భావించాలి. నేను ఎప్పుడు నా నమ్మకం ఇది, ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అని అంటే నిన్న ప్రభు రాలేదు. నిన్న ప్రభు వచ్చుంటే ఇక్కడ ఎవరు ఉండకూడదు. మనమందరము ప్రభుతో ఉండాలి. కనుక రేపు కూడా మనం ఇక్కడ ఉంటామో లేదో మనకి తెలియదు. ప్రభు ఏ గడియన వస్తాడో, ఏ జామున వస్తాడో మనకు తెలియదు. కనుక ఇక 2వ రోజు మీద మనకు పెద్ద ఆశలు ఏమీ ఉండకూడదు. మనం ధ్యాస అంతా రాకడ ధ్యాసతో జీవించాలి. ప్రభు వస్తున్నాడు అన్న ధ్యాస మనలో ఉండాలి. 2 మంచం మీద ఉంటారట, 2 పొలంలో ఉంటారట, 2 మిద్ది మీద ఉంటారట, ఒకరు విడవబడతారు, ఒకరే ఎత్తబడతారు అని వాక్యం తేటగా చెబుతుంది. కనుక ఆయన రాకడ దినమందు మనం ఆయనతో ఉండాలని కోరుకోవాలి. మనం మరణించినా మనం ఆయనతో ఉండటానికి భయపడకూడదు. మన అంతము విషయంలో మనం ఎప్పటికీ భయపడని అవసరము లేదు. అందులో భాగంగానే ఒక యుగము ఒక దాని అంతం, యుగము అంతము, ఈ రెండు జత కనుక దేవుని యొక్క సంకల్పము మొత్తము అలాంటి 7 జతలుగా మీకు ఇవ్వబడింది. పేజీ నంబర్ 1లో ఆంగ్లంలో ఉంది. తెలుగు లేదా కన్నడ వారు కొంచెం సహకరించాలి, మన్నించాలి. అక్కడే పైన నేను చెబుతుంటే రాసుకోవచ్చు. నంబర్ 1 మీరేం చేస్తారంటే, ఇంకొక పేజీ నంబర్ చెబుతాను మీ నోట్స్లో. అక్కడకు వచ్చి కొన్ని సంగతులు. పేజీ నంబర్ 15 ఇదే విషయం తెలుగులో. పేజీ నంబర్ 15లో నోట్బుక్లో ఇలా ఉంది. దీన్ని కొంచెం కంపేర్ చేసుకుని మనం ముందుకెళ్దాం. పేజీ నంబర్ 15లో ఉన్న విషయమే కొంచెం సులువుగా ఉంటుంది. పేజీ నంబర్ 15 చూడండి అందరూ. యుగము యుగాంతము అని ఉంది చూడండి. యుగము కింద యుగాంతము. మొదటి యుగం పేరు ఏదేను యుగము. దానిని స్కాలర్స్ ఇన్నసెన్స్, పీరియడ్ ఆఫ్ ఇన్నసెన్స్ అన్నారు. అంటే ఇన్నసెన్స్ అంటే దాని మాట వెనుకున్న అర్థం ఏంటంటే పాపము లేని సమయం, పవిత్రమైన సమయం, మనిషిలో పాపము లేని సమయం. ఆయన ఏదేనులో ఎన్నేళ్ళు లేదా ఎన్ని రోజులు జీవించారో మనకు తెలియదు, కానీ అది ఒక యుగం. ఆ యుగం ఎలా ముగిసింది? ప్రతి యుగములో దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ప్రతి యుగములో దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞ పాటిస్తే ఆశీర్వాదము, ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే శాపము లేదా శిక్ష. ఈ క్రమంలో సాగుతుంది ప్రతి యుగం. ప్రతి యుగానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడుతుంది మీకు ఇచ్చిన ఇంగ్లీష్లో. ఆ రెస్పాన్సిబిలిటీ ఫెయిల్ అయితే వచ్చే జడ్జిమెంట్. ప్రతి యుగానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏదేని యుగానికి దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ ఒకటే. ఆదికాండం 2:17 ఏమనుంది? మీరు ఈ వృక్ష ఫలము తినకూడదు అని రాసుకుంటుంది. ఈ వృక్ష ఫలము తినవద్దు లేదా తినకూడదు అని రాసుకుంటుంది. సో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ అతిక్రమం జరిగింది. ఏదైనా మనంలో ఏదేదో జరిగిందని బోధలు ఉన్నాయి. వాక్యం చెప్పే మాట ఏమిటంటే రోమాపత్రిక 5:19 ఏదైనా తోటలో అసలేం జరిగిందో రాసుకుంది. ఎవరు చదువుతారా? రోమాపత్రిక 5:19 ఒక మనుషుని అవిధేయత. ఆ మనుషుడు ఎవరు? ఆదాము
పేరుంది. ఏంటి ఆ పేరు? అవిధేయత, అంటే డిసొబీడియన్స్. సో ఏదైనా తోటలో ఇంకేవో జరిగాయని చెప్పి రకరకాల బోధలు ఉన్నాయి. వాక్యం చెప్పేది ఒకటి, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞకు ఆయన లోబడలేదు. కనుక ఆదాము చేసిన పాపం ఒకటే, అవిధేయత, డిసొబీడియన్స్, ఆజ్ఞ అతిక్రమము మన తెలుగులో చెప్పాలంటే. కనుక ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో దానికి తగిన శిక్ష అతనికి వచ్చింది. 2 రూపాలు, ఒకటి శాపము, రెండవది మరణము. శాపము, మరణాన్ని శిక్షగా ఆ రోజు పొందుకుని దాదాపు నూతన యెరూషలేమును తలిపేది, క్రొత్త భూమిని తలిపే ఏదైనా వనంలో నుండి బయటికి త్రోసివేయబడ్డాడు. బహిష్కరణను ఎదుర్కొన్నాడు. He was expelled from the Garden of Eden. ఆ విధంగా మానవుడు దేవుడు కోరుకుని ఏర్పాటు చేసిన స్థితిని పోగొట్టుకున్నాడు. ఆ తరువాత యేసు ప్రభు వచ్చిందే మనం పోగొట్టుకున్న దాన్ని మనకి ఇవ్వడానికి. మనం ఏం పోగొట్టుకున్నాము అంటే మనం ఏదేను వనమును పోగొట్టుకున్నాం. ఏదేను వనములో అనుదినము దేవుడు వచ్చే సహవాసాన్ని మనము పోగొట్టుకున్నాం. మనము జీవవృక్షాన్ని పోగొట్టుకున్నాం. అందుకనే ప్రకటన గ్రంథములో జీవవృక్షాన్ని నేను మీకు ఇస్తానని, ఆ ఫలమును మీరు తిననిచ్చేదను అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు తరువాత వచ్చింది ఏదేను వనములో నరజాతి పోగొట్టుకున్న ఆ ఉత్తమమైన స్థితి. ఆ స్థితిని తిరిగి మనకి ఇవ్వడానికి వచ్చాడు. అది మొదటి యుగం. రెండో యుగం ఎలా ప్రారంభమైంది? రెండో యుగానికి అక్కడే మీరు ఏం చేయొచ్చు అంటే భూగోళము తీసుకోవచ్చు. ఒక రౌండ్, ఒక సర్కిల్. ఆ సర్కిల్ మొదటి యుగము దగ్గర భూమి ఎట్టుంది? భూమి ఆదికాండం 1-2 అధ్యాయాల్లో చెప్పబడ్డట్టుగా అది నూతన సృష్టి, మంచి సృష్టి, పాపము లేని సృష్టి. భూమి పచ్చగాను, భూమి మొత్తము కూడా మరి జీవంతో నిండున్నది మొదటి స్థితి. రెండో భూమి ఏంటి? శాపగ్రస్తమైన భూమి. భూమి శపింపబడి. రెండో యుగం శపింపబడిన భూమి మీద గడిచింది లేదా నడిచింది. రెండో యుగం నంబర్ 2 ఆదాము యుగము. అక్కడ రాసింది. ఆ ఆదాము యుగం యొక్క భూమి ఏంటి అని అంటే ముళ్ళు గచ్చ పొదలతో నిండి ఏదేను వనంలో దున్నాల్సిన అవసరం లేదు, సేద్యం చేయాల్సిన అవసరం లేదు. కాసింది తింటాడు, చెట్టుకు కాసింటుంది, ఈయన కోసుకొస్తాడంతే. రెండో యుగంలో కాసి ఉండడానికి అసలు చెట్టే ఉండదు, ఈయన దున్నాలి, దున్ని నాటాలి, నాటిన తర్వాత కొయ్యాలి, వ్యవసాయం చేయాలి, సేద్యం చేయాలి. అప్పుడు కానీ కడుపుకి ఆహా చెమట కార్చాలని రాసు. నీవు నీ నుదిటి చెమట ద్వారా నువ్వు నీ ఆహారాన్ని తింటావు, నువ్వు రక్తం కాలుస్తావు, నువ్వు చెమట కాలుస్తావు నీ అన్నం కొరకు అని శపింపబడ్డాడు ఆదాము. రెండో యుగం అది ఆదాము యుగం. ఆ యుగంలో దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని అంటే ఇక్కడేం జరిగిందో ఎక్కడ రాస్తుంది? రెండో యుగంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏబేలు బలి ఎలా తెచ్చాడు, కయ్యూను బలి ఎలా తెచ్చాడు నీకు అక్కడ రాస్తుంది. ఈ విశ్వాసుల జాబితా కదా అది, విశ్వాసుల జాబితా. హెబ్రీ పత్రికలో 48 మంది విశ్వాసులు ఉన్నారు. 48 మంది విశ్వాసుల్లో నంబర్ 1, ఆ లిస్టులో నంబర్ 1 ఎవరు? ఏబేలు. ఏబేలు బలి ఎలా తెచ్చాడు? విశ్వాసమును బట్టి తెచ్చాడు. సో బైబిల్ గ్రంథం ప్రకారం భూమి మీద మొదటి విశ్వాసి ఏబేలు. అయితే ఇక్కడ ఒక మాట, మరి ఆదాము హవ్వలు విశ్వాసి కాదా? ఆ మీటింగ్లో ఆ రోజు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా అంటే యేసు ప్రభు తోమా విషయంలో ఒక మాట అన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏబేలు మీరు చెప్పండి, ఈ రెండింటిలో ఏ లిస్టులో నంబర్ 1 వస్తాడు? చూసి నమ్మిన వారిలోను చూడక నమ్మిన వారిలో, ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళు చూసి నమ్మిన వాళ్ళు ఎవరు, చూడక నమ్మిన వాళ్ళు ఎవరు? అవ్వ ఆదామును చూసి నమ్మిన వారు, ఎందుకంటే దేవుడు చూసి
వారు చూసి నమ్మి పిల్లలిద్దరికి సువార్త చెప్పారు. పిల్లలిద్దరికి సువార్త చెబితే కయ్యూను విన్నాడు, హేబేలు విన్నాడు. ఏంటి అని అంటే తోట ఉండేది ఒకటి, ఆ తోటలో మేమిద్దరము ఇలాగా మరి దేవుని చేత సృష్టింపబడి, నాన్ననేమో మట్టిలో నుండి చేశాడు, నన్నేమో ఆయన పక్కటెముకలో నుండి చేశాడు. మేమిద్దరము ఇలాగా సంతోషంగా ఉండేవాళ్ళము. తోటలో మంచి మంచి కాయలు ఉండేవి, పచ్చదనం ఉండేది. మన రోజు దేవుడు వచ్చేవాడు, మాతో ఇలా మాట్లాడేవాడు. దేవుడు చాలా మంచివాడు, చాలా గొప్పోడు, ఆయన నిత్యుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన జ్ఞానవంతుడు అని ఇట్లాంటి మాటలని చెబుతా ఉంటే కయ్యూను అనుకున్నాడు, అమ్మకి ఎట్ట దెబ్బ తగిలినట్టుంది అనుకున్నాడు. అమ్మకి ఏదో అయిపోయింది అనుకున్నాడు, తలకి దెబ్బ తగిలింది అనుకున్నాడు. హేబేలు ఏం చేశాడు? అమ్మ చెబుతుంటే నమ్మాడు, చూడక నమ్మాడు. అమ్మ చెబుతుందంటే నిజమే అని దేవుని చూడకుండా నమ్మాడు కనుక అవిశ్వాసి విశ్వాసిని చంపేశాడు. అక్కడ జరిగింది ఏంటంటే కయ్యూను అవిశ్వాసి కనుక ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కాదు, అప్పుడే పుట్టింది. దాని వ్యవస్థాపకుడు కయ్యూను కనుక విశ్వాసికి అవిశ్వాసికి పడదు అని వాక్యము ఈ రూపంలో మనకు రుజువుపరుస్తుంది. ఒకే ఇంట్లో విశ్వాసి ఉండడు, అవిశ్వాసి కలిసి ఉండటానికి కుదరదు. అందుకనే అవిశ్వాసితో జోడుగా ఉండకుడి అని బైబిల్లో చెబుతుంది. అవిశ్వాసితో జోడుగా ఉండకుడి. అందుకనే వివాహం చేసుకునేటప్పుడు విశ్వాసినే చేసుకోమని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ సలహా ఇవ్వబడుతూ ఉంటుంది. రెండవది మరి ముఖ్యమైనది తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలు కూడా దేవుని నమ్ముకునేటట్లుగా మీ పిల్లలకి మీరు సువార్త చెప్పాలి. చాలా మంది సువార్త అంటే ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి ఎవరో విద్యావిహీనులకి గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి చెప్పాలనుకుంటూ సువార్త అనుకుంటారు. రిమోట్ ఏరియాకి వెళ్ళి సువార్త ఇంట్లో స్టార్ట్ అవుతుంది. సువార్త ముందు పిల్లలకి చెప్పాలి. మీరు ఎంతకాలం మీరు పిల్లలకి సువార్త చెప్పరో అంతకాలం మీ పిల్లలు అవిశ్వాసులు. అంతకాలం మీ పిల్లలు అవిశ్వాసులు కనుక ఒకే ఇంట్లో విశ్వాసి అవిశ్వాసి ఉంటున్నాడు. మీరు అవిశ్వాసికి మంచి మంచి కూరలు, మంచి మంచి అన్నాలు, అవిశ్వాసికి మంచి మంచి దుప్పట్లు, మంచి మంచి పరుపులు, మంచి మంచాలు వేసి ఏర్పాట్లు చేస్తారు. మీరు అవిశ్వాసిని పెంచుతున్నారు. అవిశ్వాసికి పండగ బట్టలు, అవిశ్వాసికి లేనుకొని ఆ సరదాలు సోకులు. వాడు అవిశ్వాసిగా ఉంటాడు. ఇక క్రైస్తవులు కనుక ఏదో ఒక రోజు పెళ్లి వస్తుంది, పెళ్లికి ఎట్లాగో బాప్తిజం ఇవ్వాలి కదా అని చెప్పి ఇక వాడు ప్రభు కోసం బాప్తిజం తీసుకోడు, పిల్లల కోసం తీసుకుంటాడు. బాప్తిజం తొట్టులో దిగినప్పుడు మనసులో ఎవరు ఉండాలి? పిల్లలు ఉండాలా? క్రీస్తు ఉండాలి? క్రీస్తు ఉండాలి. పిల్లలు ఉండకూడదు, పిల్లవాడు ఉండకూడదు. సో మనసు నిండా క్రీస్తు ఉండాలి. బాప్తిజం అంటే ఏంటి? నీటిలోకి దిగినప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని అంటున్నారు మీరు. నేను క్రీస్తు పెట్టాను అని అంటున్నారు. అందుకనే పాస్టర్ గారు అభిషిక్తుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని సమాధి చేస్తాడు, నీళ్ళలోనికి కొంచెం దించుతాడు. ఒకవేళ ట్యాంక్ అనుభవం నీకు ఉంటే, బాప్తిజం ట్యాంక్ కొలతలు సమాధి కొలతలు ఒకేలా ఉంటాయి. మీరు గమనించండి. అది 6/3/4 ఉంటుంది, ఇది కూడా 6/3/4 తవ్వుతారు. ఆ గొయ్యికి ఈ గొయ్యికి తేడా ఏంటంటే ఆ గోతులో మట్టేస్తారు, ఈ గోతులో నీళ్ళు వేస్తారు. కారణం ఏంటంటే అక్కడ నిజంగా చనిపోతున్నాం కనుక ఇక మళ్ళీ బయటకు రాకుండా జాగ్రత్తగా మేకులు కూడా కొడతారు. ఇక్కడ ఏంటి అని అంటే మనము సాదృశ్య రూపంలో యేసు ప్రభు కొరకు మరణిస్తున్నాం. యేసు ప్రభువుని బట్టి లోకానికి మరణిస్తున్నాం, పాపానికి మరణిస్తున్నాం కనుక మళ్ళీ లేపాలు కనుక మట్టేస్తే కుదరదు కానీ నీళ్లు పోస్తాం. ఆ నీళ్ళలోనికి సమాధి చేసి మళ్ళీ వెంటనే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ నిజంగా చనిపోతాడని చెప్పి 1 సెకండ్లో మళ్ళీ పాస్టర్ గారు లేపి క్రీస్తుతో కూడా పునరుత్థానము చెందాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను. క్రీస్తుతో కూడా ఏకమవ్వడము బాప్తిజం యొక్క అర్థం. పిల్లలను బాప్తిజం కొరకు సిద్ధపరచాలి. మా పెద్దమ్మాయికి బాప్తిజం ఇచ్చినప్పుడు 14 ఏళ్ళు, మా రెండో అమ్మాయికి బాప్తిజం ఇచ్చినప్పుడు 12 ఏళ్ళు, మా మూడో అమ్మాయికి బాప్తిజం ఇచ్చినప్పుడు 10 ఏళ్ళు. మహాకృపను బట్టి నా కళ మా పిల్లలు పుట్టినప్పుడు మేము 5గురు
ప్రభు భోజనం తీసుకోవాలి అని నా కల. అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఎందుకంటే అన్నప్రసన్నము కంటే ప్రభు భోజనం గొప్పది. అన్నప్రసన్నం రోజు వెండి గిన్నెలో ముద్దపప్పు పెడతాం అంతే. దానివల్ల శారీరక బలం రావచ్చు, కండలు పెరుగుతాయి. ప్రభు భోజనం వల్ల విశ్వాసం పెరుగుతుంది. కండల బలం కంటే విశ్వాస బలం గొప్పది. నీ విశ్వాసము నిన్ను రక్షించదు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచదు. ప్రభు భోజనం వలన ప్రభు వాళ్ళలోకి వస్తాడు. బాప్తిస్మానికి ప్రభు వాళ్ళకి తేడా. బాప్తిస్మములో క్రీస్తు నీరు బయట తడుస్తాడు. ప్రభు వాళ్ళలో క్రీస్తు రక్తము మన పేగులోకి వెళ్తాడు, మన లోపలికి వెళ్తాడు. క్రీస్తు బయట, క్రీస్తు లోపల ఏకమై ఉన్నాము అని సూచించడానికి ప్రభు ఇది నా శరీరము, ఇది నా రక్తం అని చెప్పి మనకు ఇచ్చారు. కనుక పిల్లలు ఎప్పుడైతే బలను తీసుకున్న వాళ్ళు అవుతారో వాళ్ళు ప్రభువును కలిగిన వారు అవుతారు, వాళ్ళు విశ్వాసులు అవుతారు. తల్లిదండ్రులు పిల్లలను పెంచాలనుకోవటమే పెద్ద పని, పెద్ద పొరపాటు. పిల్లలను నిజముగా మనం పెంచలేము. అయితే మన ఒళ్ళు పెంచగలం. మనం పెట్టే తిండి వలన, మనం పెట్టే సున్నుండల వలన, మనం పెట్టే మంచి మంచి గారెల వలన కండ పెరుగుతుంది, శరీర దారుఢ్యం పెరుగుతుంది. ఆత్మను పెంచలేదు, మనసును పెంచలేదు, హృదయాన్ని పెంచలేదు, పాపాన్ని తుంచలేదు. తిడితే పాపం పోతుంది అని అంటే యేసు ప్రభు సిలువే చనిపోవాల్సిన అవసరం లేదు. తిడితే సరిపోయింది, పైనుంచి తిట్టే ఒక రోజు తిడితే పాపం. కొంతమంది తిడితే కాదు కొట్టాలి, కొడితే పాపం పోతుంది అని అంటే యేసు ప్రభు రోజు కొట్టేవాడు, చనిపోయాడు కాదు. యేసు ప్రభు వారు పాపం కొరకు మరణం చెందారు, రక్తం గార్చారు. పాపం ఆయన ఒక్కడే తీసివేయగలరు, తల్లిదండ్రులు తీసేయలేరు. వాడు అబద్ధం చెప్పాడని మీరు పైన కింద కొట్టేశారు. కొడితే పోయిందా అబద్ధం? కొడితే పాపం పోదు, ఒప్పుకుంటేనే పోదు. బాప్తిజం ఇచ్చిన రోజు వాళ్ళు ఒప్పుకుని దేవులోకి వస్తారు. తర్వాత ఏమైనా చేస్తే బల్ల దగ్గర ఒప్పుకుంటారు. బల్ల నిజంగా పిల్లలను పెంచుతుంది. మా మూడో వాడు రొట్టె తీసుకున్నప్పుడు కళ్ళు పోసుకుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి నాకు చాలా గర్వంగా ఉంది. వాడు దేవుడితో ఏదో చెప్తున్నాడు. మా మూడో వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బల్ల తీసుకున్న వెంటనే మమ్మంత దుఃఖము ఒకలాగా పెట్టేస్తున్నాడు. ఎందుకు అని అంటే మన పిల్లలు ఏదైనా పాపం చేశారనుకోండి, మనకు చెబితే గుండె అయిపోతుంది. మనం తట్టుకోలేము, ఆయన తట్టుకుంటాడు. మన పిల్లల పాపాలు మనకు తెలియకూడదు, మనం తట్టుకోలేము, మనం బీపీ వచ్చి చచ్చిపోతాం. మన పిల్లల స్కూల్లోనో కాలేజీలోనో ఏదో సిగరెట్ తాగాడని పిల్లవాడు వచ్చి చెప్తే అది అసలు తట్టుకోలేము. ఆ రోజు బల్ల దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర ఒప్పుకుంటాడు. ఆయన తట్టుకుంటాడు, తమాయించుకుంటాడు, క్షమిస్తాడు. పాపం తెలుసుకుంటే మనం కేవలం కంగారు క్షమించలేము. మన వల్ల క్షమాపణ కుదరదు, మన క్షమాపణ చేత కాదు. మనం క్షమించిన పాపం పోదు, దేవుడు క్షమిస్తేనే పాపం పోదు. పిల్లలు వాళ్ళ పాపాలు ఒప్పుకోవాల్సిన తల్లిదండ్రుల దగ్గర కాదు, దేవుడి దగ్గర. అయితే బల్ల రోజు పాస్టర్ గారు ఏమంటాడు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ముందుకు రండి, లేని వాళ్ళు అనుకున్నాండి అని అంటాడు. అసలు వాడు ఏమనుకుంటున్నాడు, వాడు ఒప్పుకోవాలి. అసలు వాడికి మన ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఎందుకు ఇలా బాప్తిజం ఇవ్వలేదు? వాడు ఒప్పుకోవాల్సింది, వాడి దగ్గర ఒక లారీడు పాపం ఉంది, కానీ వాడు లేచి వెళ్ళిపోతాడు. అసలు ఒప్పుకోవాల్సిన వాడు వెళ్ళిపోతున్నారు, ఒట్టోళ్ళు ఏమో ముందు కూర్చుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన అంతము కొరకు మెట్టుకు ఎలా సిద్ధపడాలి? ప్రభు బల దగ్గర మన దోషములు ఒప్పుకుంటూ సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో మన పిల్లలు విశ్వాసులు అవ్వాలి, మనము విశ్వాసులు అవ్వాలి. ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో, ఏంటా విశ్వాసము? ప్రభు అయిన రక్షకుడని, నేను పాపినని, ఈ రెండు నమ్మకాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో మనలను యేసు ప్రభువుకు ఎప్పుడైనా ఆయన వచ్చినా మనం సిద్ధమే, మనకు భయం లేదు. కనుక ఆ భయం లేని సిద్ధపాటు మనలో మనం కనబరుచుకోవాలి. అందుకనే ఇక్కడ ఏబేలు మొదటి విశ్వాసి, ఏబేలు నమ్మాడు. ఒకే ఇంట్లో విశ్వాసి అవిశ్వాసి పెరుగుతున్నారు. ఎక్కువ రోజులు ఉంచితే
నమ్మని వాడు నమ్మిన వాడు చంపేస్తాడు. ఇక్కడ అదే జరిగింది. ఆ తర్వాత అతను దేవుని చేత అదనపు శాపం పొందుకున్నాడు. ఆల్రెడీ ఆ కుటుంబం ఏదైనా వనంలో వల్ల శాపం ఉంది. అవిశ్వాసం వలన, నరహత్య వలన కయ్యూనుకు రెట్టింపు శాపము, డబల్ శాపం వచ్చింది. సో అవిశ్వాసిగా ఉన్నవాడు ఇంకా ఎక్కువ శాపగ్రస్తుడు అవుతాడు. అందుకనే పిల్లలకు సువార్త చెప్పాలి. పిల్లలకి సువార్త ఎలా చెప్పాలి? మా పెద్దోడికి సువార్త ఎలా చెప్పానో ఎగ్జాంపుల్ చెప్తాను. మా పెద్దమ్మాయికి 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాడికి నేను సువార్త చెప్పాను. వాడికి 10th బర్త్డే వచ్చినప్పుడు మేము బర్త్డేని గాస్పల్ డేగా సెలెక్ట్ చేసుకున్నాం. పేరెంట్స్ ఇద్దరు మాట్లాడుకుని వాడికి 3 నెలల ముందే చెప్పాను. జూలై మాసంలో వాడి బర్త్డే వస్తుంది. 3 నెలల ముందే చెప్పాను, ఆయన నీకు నీ బర్త్డే రోజు గాస్పల్ చెప్పబోతున్నా, సువార్త చెప్పబోతున్నా, నువ్వు సిద్ధపడు, నువ్వు రోజు ప్రార్థన చేసుకో. అలా వాడికి 4వ ఏట 5వ ఏట వచ్చిన దగ్గర నుంచి నేను ప్రతి సంవత్సరం సువార్త చెబుతూనే ఉన్నా. పిల్లలు కదా, పిల్లలకున్న పెద్ద జబ్బు ఏంటంటే మర్చిపోతా. మనం కొన్నాయన్ని కడుపు నిండా తింటారు, తర్వాత మాకెప్పుడు కొన్నారు అంటారు. వాళ్ళు గుర్తుండదు. అందుకని కొనిచ్చినప్పుడల్లా ఫోటో తీసి పెట్టుకోవడం, ఎవిడెన్స్ కొరకు. ప్రతి కేకు కోసినప్పుడల్లా ఒక ఫోటో పెట్టుకోవడం మంచిది. ఎవిడెన్స్ ఉండాలి మన దగ్గర. వాడి కొరకు ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టామో కొంచెం ఎవిడెన్స్ పెట్టుకోవడం మంచిది. వాడు ఏమంటాడు, మాకు ఎప్పుడు ఏమీ చేయలేదు అంటాడు, మాకేం చేశారు అంటాడు. మా వాళ్ళని చాలా సార్లు బీచ్కి తీసుకెళ్ళారు వైజాగ్, తర్వాత మమ్మల్ని ఎక్కువ తీసుకెళ్లారంటారు. పిల్లలకి మతిమరుపు ఎక్కువ. పోయిన సంవత్సరం యేసు ప్రభు గురించి చెప్పిన, 2వ సంవత్సరం ప్రభు గురించి చెప్పిన విషయం మర్చిపోతారు. అందుకనే పిల్లలకి రిపీట్ చేయాలి, చెబుతూ ఉండాలి, మానకూడదు, ఆపకూడదు. వాళ్ళకి మాటలు వచ్చిన దగ్గర నుండి వాళ్ళు సువార్తకు రెడీ. వాళ్ళకి మాటలు వచ్చిన దగ్గర నుండి రెడీ. కానీ ఏ రోజైతే వాళ్ళు బట్టల విషయంలో, ఆహార విషయంలో డెసిషన్ తీసుకుంటున్నారు, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ ఎ చాయిస్, నాకు ఈ బట్టలు వద్దు అంటే, దే ఆర్ రెడీ టు చూస్ క్రైస్ట్. దే కెన్ రిజెక్ట్ వన్, దే కెన్ చూస్ వన్. దట్ మీన్స్ దే ఆర్ రెడీ ఫర్ గాస్పెల్. ఎప్పుడైతే వాళ్ళు నాకు మమ్మీ ఈ కూర వద్దు, ఈ బట్టలు వద్దు, ఏ రోజైతే మీరు ఒక పాపిడి తీసి బయటికి పంపారు, వాడు తిరిగి వచ్చేటప్పుడు పాపిడి మారిందంటే మీకు చాలా లేట్ అయిపోయిందని అర్థం. పాపిడి అంటే తెలుసుగా, మీరు సైడ్ పాపిడి తీసి పంపించారు, వాడు సాయంత్రం వచ్చేటప్పుడు మధ్య పాపిడి తీసుకుని వచ్చాడు, లేట్ అయిపోయింది. ఇక అది జరిగిందంటే వాడికి సువార్త చెప్పిన నమ్ముతాడో లేదో గ్యారంటీ లేదు. వాళ్ళు ఎప్పుడైతే మీ మాట వినే స్థాయిలో ఉంటారో, అనుమానించకుండా నమ్మగలిగే వయసు అది. ఏ అనుమానం లేకుండా మీరు చెప్పిన మాట చెప్పినట్టు నమ్ముతారు. దేవుడు ఆ విశ్వాసాన్ని గౌరవంగా తీసుకుంటాడు, బంగారం ప్లేట్లో తీసుకుంటాడు ఆ విశ్వాసాన్ని. మీరు అనుకుంటారు పిల్లోడు కదా, పిల్ల కదా, దానికేమో తెలుసు, వీడికేం తెలుసు అంటే, పిల్లల్ని అమాయకులని మీరు అనుకుంటున్నారు. స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అలా అనుకోవట్లేదే. అదే వయసులో క్లాస్ వర్క్లో పెద్ద పెద్ద సంగతులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు, ఆఫ్టర్ ఆల్ యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు అన్న సంగతి వాడికి అర్థం కదా. వాడు పెద్ద పెద్ద ఫార్ములాలు, ఈక్వేషన్లు, సమ్స్ నేర్చుకున్నాడు స్కూల్లో. పిల్లలకి అన్నిటికంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి మాట్లాడటం రాదు, కమ్యూనికేషన్ తెలియదు అంతే. అందుకనే దయచేసి పిల్లల ముందు ఆస్తుల గురించి మాట్లాడదు. వాడికి ఏం తెలుసు అనుకో, వాడు అన్ని రికార్డు చేసుకుంటాడు. ఏమున్నాయి, మీరు వాళ్ళు ఎంత ఉంది, ఎక్కడ ఎంత ఉందో మీరు తెలియక మాట్లాడేస్తారు. వాళ్ళకంతా తెలుసు, వాళ్ళు వినేస్తారు, రికార్డ్ చేసేసుకుంటారు. పిల్లలు పిచ్చోడు అనుకోవడం మన పిచ్చితనం. పిల్లలు పిచ్చోడు కాదు, వాళ్ళు జ్ఞానవంతులు. కేవలం వాళ్ళకి నోటి మాట రాదు కనుక చెప్పలేరు అంతే. కనుక దే ఆర్ రెడీ ఫర్ గాస్పల్ చెప్పాలి. ఎలా చెప్పామంటే, అందరూ వచ్చారు నీకులాగానే. ఆ రోజు ఇంటి నిండా, హాల్ నిండా జనం వచ్చారు, భక్తులు, స్నేహితులు, సేవకులు కూడా వచ్చారు. కరెక్ట్గా కేక్ కోసే టైంకి నేను ముందుకు వచ్చి నేను నిలబడి మా పాపని కుడి పక్కన నిలబెట్టి నేను ఇలా అన్నా, ఆశ, నా పెద్దోడి పేరు ఆశ, ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా?
వాడు అంగీకరిస్తున్నాను. నువ్వు పాపివని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. యేసు ప్రభు నీ పాపాల కొరకు చనిపోయాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. యేసు ప్రభు కేవలం నిన్ను కడిగి పవిత్రపరచడానికి తన రక్తమును శిలువ మీద కార్చాడని నమ్ముతున్నావా? అంటే నమ్ముతున్నాను. యేసు ప్రభువును నమ్మితేనే రక్షణ, నిత్య జీవము అని నమ్ముతున్నావా? అంటే నమ్ముతున్నాను. యేసు ప్రభువును నమ్మితేనే అన్నం పెడతామని ఇంట్లో ఎవరైనా అన్నారా? ఎవరు అనలేదు. యేసు ప్రభువును నమ్మితేనే ఇంట్లో ఉంటావు, లేదంటే బయటికి పంపించేస్తామని ఎవరైనా ఇంట్లో నేను బెదిరించారా? అంటే ఎవరు నన్ను బెదిరించలేదు. యేసు ప్రభువును నమ్మితేనే నీకు బట్టలు కొంటాము, నీకు అన్నం పెడతాము, నేను బాగా చూసుకుంటామని ఎవరైనా అన్నారా? యేసు ప్రభువును నమ్ముకోమని నేను ఎవరైనా బెదిరించారా, బలవంతం చేశారా? ఎవరు నన్ను బలవంతం చేయరు. అంటే నువ్వు ఇష్టపూర్వకంగా యేసు ప్రభువును నమ్ముతున్నావా? నా ఇష్టపూర్వకంగా యేసు ప్రభువును నమ్ముతున్నాను. మరి యేసు ప్రభువును నమ్మడం అంటే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడం. మరి ఆయనకి నీ జీవితాన్ని సమర్పిస్తావా? సమర్పించుకుంటారా? యేసు ప్రభువును నమ్మడం అంటే చనిపోయేంత వరకు ఆయన కొరకు జీవించడం. మరి ఆయన కొరకు జీవిస్తావా? అంటే నేను జీవిస్తాను. మరి యేసు ప్రభువును నమ్మడం అంటే రోజు ప్రార్థన చేయడం, రోజు బైబిల్ చదవడం. మరి రోజు ప్రార్థన చేసి బైబిల్ చదువుతావా? అంటే చదువుతాను. యేసు ప్రభు నీ కొరకు రెండో రాకడలో వస్తున్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి ఆయన రాకడ కొరకు రోజు సిద్ధపడతావా? సిద్ధపడతాను. యేసు ప్రభు నమ్మిన వారు బాప్తిజం తీసుకోవాలి. మరి నువ్వు బాప్తిజానికి సిద్ధపడతావా? బాప్తిజం సిద్ధపడతావు. బాప్తిజం తీసుకోవడం అంటే బాప్తిజం తీసుకున్నప్పటి నుండి పవిత్రంగా జీవించాలి. జీవిస్తావా? జీవిస్తాను. బాప్తిజం తీసుకున్న తర్వాత దశభాగం చెల్లించాలి. మరి దశభాగం కడతావా? కడతాను. అప్పుడు ప్రజలందరి వెళ్తిలో నేనేమన్నానంటే, నువ్వు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు యేసు ప్రభు ఇక్కడే ఉన్నాడు, మాకు చెప్పినవి ప్రభువుకు చెబుతావా? ప్రభుతో మాట్లాడతావా? సువార్త చెప్పిన తర్వాత ప్రార్థన చేయించాలి. ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేయనో వాడు రక్షింపబడి. నోటితో ఒప్పుకోవాలి. బైబిల్లో ఇలా ఉంది, విశ్వసించువాడు రక్షించబడతాడు. నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకునేవాడు రక్షించబడతాడు. ప్రార్థించాలి. ప్రార్థన చేయువాడు రక్షింపబడతాడు. సువార్తలో ఈ 3 స్టేజీలు పూర్తవ్వాలి. వినాలి, నమ్మాలి, నోటితో మళ్ళీ తిరిగి ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. కనుక నేనేమన్నానంటే, ఇవన్నీ నువ్వు చెబుతున్నప్పుడు ప్రభు ఇక్కడే ఉండి అన్ని విన్నాడు. ఆయన మన దగ్గర ఉండే దేవుడు, మన మధ్య ఉండే దేవుడు, ఇమ్మానుయేలు ఆయనకి చెబుతావా? అంటే మాట్లాడతాను. అయితే కళ్ళు మూసుకో, నేను చెప్పినట్టు చెప్పు. నేనేమన్నానంటే, యేసయ్యా. కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్నప్పుడు నేను చెప్పాను, యేసయ్యా అంటే యేసయ్యా. నేను పాపిని అంటే నేను పాపిని. నన్ను నీ బిడ్డగా చేసుకో. నన్ను నీ బిడ్డగా చేసుకో. నా కొరకు శిలువలో మరణించావని నేను నమ్ముతున్నాను. వాడు కూడా నాతో పాటు అలా ప్రార్థన చేయించి ఆమేన్ అనిపించి అప్పుడు నేను ముందుకి తీసుకొచ్చి నుదుటి మీద కొబ్బరి నూనెతో సిలువ గుర్తేసి తల మీద చేసి ప్రార్థన చేశాను. డెడికేషన్ ప్రేయర్, ప్రతిష్ట ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు చెప్పమన్నట్టు చెప్పాను. నీ గురించి చెప్పమనుంది, నీ గురించే చెప్పాను. చెప్పినట్టు బిడ్డ ఒప్పుకుంది. నిన్ను నీ చేతిలో పెడతాను. ఇక మీదట మా బిడ్డ కాదు, నీ బిడ్డ. మాకు ఇక మీదట ఇతర బిడ్డలేదు. ఈ బిడ్డ నీ బిడ్డ, నువ్వే పెంచాలి అని చెప్పి బిడ్డని ప్రభువుకు సమర్పించి నేను ప్రార్థన అయిపోయిన తర్వాత, ఫ్రమ్ టుడే ఐ డిక్లేర్ యూ క్రిస్టియన్. నువ్వు ఇక మీదట క్రైస్తవురాలివి, క్రీస్తు బిడ్డవి అని చెప్పి ఆ సభ ముందు డిక్లేర్ చేసి అప్పుడు కేక్ కట్ చేశాను. ఆ రోజు తర్వాత అది చెప్పినప్పుడు వాడి వయసు 10. ఇక ఆ రోజు మేము మా బిడ్డకి ఇచ్చిన గిఫ్ట్ ఒక డైరీ, ఒక బైబిల్, ఒక పెన్ను. నేను ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నువ్వు 4 గాస్పల్స్, బుక్ ఆఫ్ సాంగ్స్, బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చదివితే ఏ రోజు అయితే కంప్లీట్ చేస్తావో ఆ రోజు నీకు బాప్తిజం ఇస్తాను. అలాగే చెప్పినట్టే 4 సువార్తలు, కీర్తనలు, సామెతలు చదివింది. బాప్తిజం ఇచ్చేసరికి అప్పటికి ఏజ్ 14 వచ్చింది. ఏజ్ 14 అప్పుడు వాడికి బాప్తిజం ఉంటుంది. బాప్తిజం ఇచ్చిన రోజు వారికి మళ్ళీ ఒక బైబిల్ ఇచ్చాం. అయితే ఆ రోజు ఒక బ్యాగ్ ఇచ్చాం. పెన్సిల్ పౌచ్ ఉంటుంది కదా,
పెన్సిల్ పెట్టుకోవడానికి జిప్పు ఉండే పౌచ్, ఆ పౌచ్ ఒకటి ఇచ్చాం. అందులో నీ దశభాగం వేయాలి. ఏజ్ 14 అయినా, ఇన్కమ్ లేదు, జాబ్ లేకపోయినా దశభాగం తీయాలి. అంటే ఎట్లాగా? ఎవరైనా నీకు చాక్లెట్ ఇచ్చారు, తినక ముందు దాన్ని ఎంఆర్పి చదువు. అది 14 రూపాయలు అని ఉంటే వాడికి ఒకరోజు ఇలాగ ఇంట్లో బోర్డు పెట్టి దశభాగం లెక్కలు నేర్పించారు. ఇది స్కూల్ మ్యాథమెటిక్స్లో నేర్పరు కనుక ఇది ఇంట్లో నేర్పాలి ఈ గణితం. సో 14 రూపీస్లో దశభాగం అట్లా తీయాలి. 14 రూపీస్కి 10% ఎట్లాగా అంటే నేను అన్నాను రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. రౌండ్ ఫిగర్ అంటే 14-20 చేసుకోవాలి. దేవుడికి చిల్లర ఇవ్వకూడదు అని చెప్పి 20 చేసి దాని నుంచి దశభాగం ఎంత? 2 రూపాయలు తీయాలి. తీసి ఆ బ్యాగ్లో తీయాలి. ఎవరైనా బర్త్డేకి ఈరోజు బట్టలు తెచ్చారు, ఆ బట్టలు గబగబా చింపి వేసుకునే లోపు దాని మీద ఎంఆర్పి చదవాలి. దశభాగం తీయని ఆహారం విషం, దశభాగం తీయని బట్టలు దొంగ బట్టలు, దశభాగం తీయని ఏ వస్తువైనా అది దొంగది. ఎందుకంటే వాక్యం చెప్తుంది మీరు నన్ను దొంగిలించితిరి. దశభాగం తీయని వాడు దేవుణ్ణి దొంగతనం చేసినవాడు. అందుకని దేవునికి దశభాగం తీయటం పిల్లలకి నేర్పాలి. ఎప్పుడైతే ఆడపిల్లలు చిన్న వయసులో నుండి దేవునికి ఇచ్చేవారుగా ఉంటారో అత్తగారు బాగా చూసుకుంటారు. మనం ఇవ్వటం నేర్పలేదనుకో అత్తకు నరకం చూపిస్తారు. పెళ్ళైన దగ్గర నుంచి ముందు దానికే పెట్టొద్దంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వటం రాదు, ఇవ్వటం నేర్పలేదు. మనం మన పిల్లలకి ఎట్ట నేర్పుతామంటే మన పిల్లలకి నేర్పేది పెట్టొద్దని నేర్పుతాం, ఇవ్వద్దని నేర్పుతాం. చాలాసార్లు మనం దాచుకోమని చెప్తాం. బొమ్మలైనా బిస్కెట్ అయినా ఏదైనా ఎవరికి ఇవ్వద్దని చెప్తాం. మన వాడ అది. పెట్టొద్దు ఇవ్వద్దు అని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెప్పినందుకు వాడు ముందు ఎవరన్నారు ముందు ఆడికే పెట్టడు. ఏ అమ్మ అయితే పెట్టొద్దని చెప్పిందో పెళ్ళైన తర్వాత ముందు వాడు ఎవరికి పెట్టడు? ఎందుకంటే అమ్మాయి చెప్పింది పెట్టొద్దని, ఎవరికి పెట్టొద్దని. వాడేమంటాడు? అమ్మ ముందు నీకే పెట్టను అంటాడు. ఎందుకంటే చెప్పింది నువ్వే కనుక. కనుక అమ్మలు పిల్లలకి పెట్టడం ఇవ్వడం నేర్పాలి. ఆ స్కీమ్ ఎట్లాగంటే పిల్లలకి ఆతిథ్యములో వాళ్ళకి పార్టిసిపేషన్ ఇవ్వాలి. వాళ్ళ చేతుల మీద కూడా వాళ్ళకి నచ్చిన కేకు తీసుకెళ్ళి అలా పెట్టాలి. అప్పుడు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి నచ్చింది ఇంకోళ్ళకి పెట్టడం, వాళ్ళకి నోరూరే వస్తువు ఇంకోళ్ళకి పెట్టడం. ఎప్పుడైతే ఆతిథ్యంలో పఫ్ఫులు, సమోసాలు, చాక్లెట్లు, వాళ్ళకి నచ్చిన వస్తువులన్నీ తీసుకెళ్ళి పెట్టడం, వాళ్ళంతా తినేసినాక ఎంగిలి పెట్టి తీస్తూ ఉంటే వాళ్ళకి ఒకరికి పెట్టడం అలవాటు. నచ్చింది ఇంకోళ్ళకి ఇవ్వడం. అన్నిటికంటే బాగా నచ్చింది డబ్బులు ఇవ్వడం నేర్పాలి. మాస్టర్ గారికి కానుక ఇవ్వడం నేర్పాలి. పిల్లల చేతితో ఇవ్వాలి. వాళ్ళకి మెమరీ క్రియేట్ చేయాలి. వాళ్ళ చేతులతో డబ్బులు ఇంకోళ్ళకి ఇచ్చినట్టుగా వాళ్ళ హ్యాండ్కి మసల్ మెమరీ రావాలి. లేదంటే పెద్ద అయినాక ఆ చేతులు అలా లక్వా కొట్టినట్టుగా మూసుకుపోతాయి, ఎవరు. ఇక పెళ్ళి అయిన తర్వాత ఎవరు? అమ్మ ఏమో కలజోడికి డబ్బులు, మందులకి డబ్బులు, డాక్టర్కి డబ్బులు అడుగుతుంది, వాడి చేతులు ఏమో లక్వా కొట్టేసింది, ముడుచుకుపోతాయి. అందుకనే పిల్లలకి ఎవరితో నేర్పిస్తే చేతులకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇచ్చినట్టుగా చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు ఉంటాయి. పెట్టినట్టుగా ఇంటికి ఎవరు వచ్చినా, పాస్టర్ గారు వచ్చినా ఇచ్చినట్టుగా జ్ఞాపకాలు ఉంటాయి. ముసలివాళ్ళని ప్రేమిస్తూ నేర్పచ్చు. ఎందుకంటే మనం కూడా రేపు ముసలివాళ్ళు అవుతాం. ముసలివాళ్ళు అంటే అసహించుకున్నాం అనుకోండి, వాళ్ళు మనల ముందు అసహించుకుంటారు. సో అట్లాగా పిల్లలను పెంచి దేవుని బిడ్డలుగా చేయాలి. ఏబేలు అలా ఉన్నాడు, కయ్యూను అలా లేడు. కనుక మన పిల్లలు కయ్యూను కాకముందే ఏబేలులా మనం మార్చుకోవడం మంచిది. మన పిల్లలకి సువార్త చెప్పడం మంచిది. ఈరోజు నా 3 పిల్లలు, నా గర్వం ఏంటంటే 3 పిల్లలు ప్రార్థన చేసుకుంటారు, 3 పిల్లలు బైబిల్ చదువుకుంటారు. లాస్ట్ ఇయర్ మా పెద్దవాడు బైబిల్ కంప్లీట్ చేశాడు, 2వ వాడు చదువుతున్నాడు, ఇప్పుడు 3వ వాడు కూడా కంప్లీట్ చేస్తాడు కొద్ది రోజుల్లో. 3 నెల దశభాగం తీస్తారు. అలా చేయటం వలన గతించిన వాడు 5 ఇయర్స్ నుంచి దశభాగం ఇస్తున్నారు దేవునికి. 5 ఇయర్స్ నుంచి ఖర్చులన్నీ దేవుడే చూసుకుంటున్నాడు. వాళ్ళ ఫీజులు దేవుడు కట్టాడు. పెద్ద పెద్ద కాలేజీలు చదువుతున్నారు, అది నా స్థోమత కాదు, కానీ వాళ్ళు చదువుతున్నారు, దేవుడు చదివిస్తున్నారు. మా 2వ వాడికి 1,60,000 స్పాట్లో ఫీజు కట్టమని ప్రార్థన చేశాము.
వాడి అకౌంట్లోకి ఈవినింగ్ కల్లా ₹1,00,000 డిపాజిట్ అయ్యింది. ఒకడు 50,000, ఒకడు 20,000, వాడికి కానుకలు ఇచ్చారు. నాకు కాదు. వాడు దర్శనం కట్టుకున్నాడు, వాడు దేవుని బిడ్డ. మేము ఆఖరి బిడ్డకి బాప్తిజం ఇచ్చిన రోజు నేను పాస్టర్ గారితో మా భార్యతో అన్న మాట, ఈ రోజుతో మనకు పిల్లలు లేరు, కేజీహెచ్ పిల్లలు తెచ్చుకుందామా. అక్కడ ఎవరో నమ్ముతారా ₹1,000? మా పిల్లలు లేరు, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు దేవుని పిల్లలు. ఈరోజు నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా బిడ్డలతో మాట్లాడను. వాళ్ళు దేవుని బిడ్డలతో మాట్లాడినట్టుగా మాట్లాడు. వాళ్ళ నాన్న ఆయన పోషిస్తున్నారు. ఎప్పుడైతే పిల్లలు కుటుంబం మొత్తం విశ్వాసులు అయిపోతారో ఆ కుటుంబంలో ఇక భార్య, భర్త, బిడ్డల సామాజిక లౌకిక సంబంధాలు పనిచేయవు, ఉండవు. ఇక భర్త భార్యని దేవుని బిడ్డగా చూస్తారు, భార్య భర్తని దేవుని బిడ్డగా, ఇద్దరు కలిసి వాళ్ళకి పిల్లలు ఉంటే ఆ పిల్లలు దేవుని పిల్లలుగా చూస్తారు. ఆ కుటుంబం మనం ఇక్కడ చూస్తాం. ఆదాము అవ్వలు ఏబేలుకి ఆ బోధ చేయగలిగారు, కయ్యూనుకి ఆ బోధ చేయలేకపోయారు. కయ్యూను భ్రష్టుడయ్యాడు, అవిశ్వాసి అయి నరహంతుడయ్యాడు. ఆ విధంగా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. కనుక కుటుంబం ఒకటిగా ఉండాలంటే విశ్వాసమే దారి, విశ్వాసంలోనికి నడపాలి. ఆ యుగం ఎలా ముగిసింది? జలప్రళయంతో ముగిసింది. వైశ్విక జలప్రళయం, గ్లోబల్ జలప్రళయంతో భూమి మొత్తం నాశనమై ఒక్క కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆ రక్షింపబడిన నోవాహు కుటుంబంతో మూడవ యుగం ప్రారంభమైంది. మూడవ యుగం పేరు నోవాహు యుగం అని తెలుగులో, మీకు ఇచ్చిన ఆంగ్లంలో నిమ్రోద్స్ కింగ్డమ్ అని రాయడం జరిగింది. హ్యూమన్ గవర్నమెంట్ అని అన్నారు, నిమ్రోద్స్ కింగ్డమ్. నోవాహు కాలంలో జరిగిన పాపం ఏంటంటే రాజ్య స్థాపన పాపం. దేవుని రాజుగా అంగీకరించకుండా మానవుడు తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అది అక్కడ జరిగిన పాపం. దేవునే అధిపతిగా వాళ్ళందరూ కలిసి ఆరాధించాలి. దేవుని కాకుండా దేవుని నెట్టేసి వారే అనగా మనుషులే రాజులైపోయిన కాలం అది. దేవుడు ఆ యుగంలో ఏం చేశాడు అంటే దేశాలను నిర్మించి భాషలుగా వాళ్ళని చెదరగొట్టాడు. భాషలతో చెదరగొట్టితే భూమి మీద ఎన్ని దేశాలు ఫామ్ అయ్యాయి అని అంటే 70 దేశాలు ఫామ్ అయ్యాయి. పేజ్ నెంబర్ 3లో మీకు ఇచ్చిన అదే చార్ట్లో పేజ్ నెంబర్ 3లో 70 దేశాలు అవకాశం ఉంటుంది చూడండి. 70 దేశాలు. ఆ 70 ఎలాగా అంటే కింద దిగువన యాఫేతుకి 14 దేశాలు, హాముకి 30 దేశాలు, షేముకి 26 దేశాలు, అలా మొత్తం కలిపి 70 దేశాలుగా భూమి విభాగింపబడింది. ఈ 70 దేశాలే బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఒక మూలం కూడా. ఇందులో మీరు ఇలా చూడండి, హాము యొక్క కాలంలో సీరియల్ నంబర్ 4 చూడండి. హాము యొక్క కాలంలో సీరియల్ నంబర్ 4 కనాన్. ఎందుకంటే ఆ తర్వాత నుండి బైబిల్లో ఈ ఫిగర్, ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాడు. మన కానాను దేశము. కానాను అంటే ఇట్స్ నాట్ ఎ జియోగ్రాఫికల్ నేమ్, ఇట్స్ ఎ పర్సన్ నేమ్. అది ఒక వ్యక్తి పేరు. హాము యొక్క 4వ వాడి పేరు కానాను. ఆ కానాను బాబేలు గోపురం నుండి నడుచుకుంటా పోతుంటే ఒక ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశం పేరు యోర్దాను. యోర్దానుకి అవతల ఆయనకి నచ్చి ఆయన కింద సీరియల్ నెంబర్ 20 నుండి 30 వరకు ఆయనకి 11 మంది పిల్లలు. కానాను వెరీ బ్లెస్డ్ మ్యాన్. ఈ వ్యక్తి ఆ 11 మంది పిల్లలతో యోర్దాను ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఈ యోర్దాను ప్రాంతంలో స్థిరపడి భయంకరమైన పాపాలు వాడు చేశారు. ఆ పాపాలు చేసినందుకు దేవుడు కానానుకు ఇచ్చిన భూమిని తీసేసి ఎవరికి ఇస్తానంటాడు? షేము యొక్క కాలంలో సీరియల్ నంబర్ 12 చూడండి. పెలెగు సంతానమే అబ్రహాము.
బాక్స్ ఉంది చూడండి ఒకటి కింద ఈ ప్రక్కన ఆదికాండం 11 అని చెప్పి ఒక బాక్స్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్. పేలేగు ఉన్నాడు నంబర్ 5. 6 ఎవరు? రయు, సేరూగు, నాగోరు, తెరహు, అబ్రహాం. ఆ పేలేగు సంతానమే అబ్రహాం. ఈ అబ్రహాముకి దేవుడు కానాను భూమిని ఇస్తానంటేనే ఆ తరువాత నుండి మనం చూసే ప్రణాళిక. కానాను భూమిని అబ్రహాముకి ఇస్తానంట, పేలేగుకి ఇస్తానన్నట్టు దాని అర్థం. ఆ విధంగా దేవుడు దేశాలను 70 దేశాలను సృష్టించాడు. బైబిల్లో దేశం అంటే ఆ జాతి యొక్క పితరుని పేరే దేశం పేరు. మళ్ళీ చెప్తాను, పితరుని పేరే దేశం పేరు. అనగా ఎగ్జాంపుల్ ఏదోము దేశం. ఏదోము ఎవరు? ఏసావు. మోయాబు దేశం. మోయాబు ఎవరు? లోతు సంతానం. అమ్మోను దేశం. అమ్మోనీలు ఎవరు? లోతు సంతానం. దీని అర్థం ఏంటి? ఫాదర్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేషన్స్ నేమ్. దేశం అంటే ఏంటి? మట్టి కాదు. దేశం అంటే మనుషులు, దేశం అంటే ప్రజలు. బైబిల్ గ్రంథంలో దేశం అంటే ఒక మనిషికి పుట్టిన పిల్లలు. ఆ మనిషికి పుట్టిన పిల్లలు ఒక దేశం. ఆ దేశం పేరు ఆ మనిషి పేరే, ఆ మూల పురుషుని పేరే దేశం పేరు. అట్లాగా ఈ చార్ట్లో ఉన్న 70 మంది పేరుతో 70 ఒరిజినల్ దేశాలు భూమి మీద పుట్టాయి. ఇప్పుడు 193 దేశాలు ఉన్నాయి, రిజిస్టర్డ్ దేశాలు. యుఎన్ఓలో రిజిస్టర్డ్ అయిన 193 దేశాలు ఉన్నాయి. అది జీకేకి పనికి వస్తుంది. జీకే అంటే బైబిల్ నాలెడ్జ్ కానీ పనికిరాదు. బైబిల్ నాలెడ్జ్ ప్రకారం ఒరిజినల్లీ గాడ్ క్రియేటెడ్ ఓన్లీ 70 నేషన్స్. వరల్డ్ వార్ తరువాత మనుషుల స్వార్థం కొరకు భూమి మీద 193 దేశాలు సృష్టించుకున్నారు. కానీ బైబిల్లో ఉన్న దేశాలే శాశ్వతం. బైబిల్ చెప్తున్న దేశాలే రేపు శాశ్వతం. దేవుని దృష్టిలో అవే నిజమైన దేశాలు. సో ఆ విధంగా దేవుడు బాబేలు గోపురం దగ్గర ఏం చేశాడు అని అంటే 70 దేశాలు సృష్టించాడు. ఒకే దేశము అని అనుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళని ముక్కలుగా చేసి 70 ముక్కలు చేశాడు. అది 3వ యుగం. 4వ యుగం అబ్రహాము యుగం. దాని ప్రామిస్ అన్నారు. వాగ్దాన యుగం అబ్రహాము యుగం. బాబేలు గోపురం తర్వాత అక్కడ రాసినట్టు 236 సంవత్సరాల తర్వాత, అంటే ఈ 236 సంవత్సరాలు చెదిరి ఎక్కడికక్కడ వాళ్ళు స్థిరపడుతూ ఉన్నారు. ఇక స్థిరపడ్డారు అన్నప్పుడు దేవుడు అబ్రహాము ప్రత్యక్షమయ్యి దేవుడు అబ్రహాముకు ఏం చెప్పాడంటే, నేను చెబుతున్న దేశానికి పో అంటే కానాను దేశం. కానాను అంటే ఎవరు? హాము యొక్క 4వ కుమారుడు. అతనికి 11 మంది పిల్లలు. ఆ 11 మంది పిల్లలు చాలా భయంకరమైన పాపాలు చేస్తున్నారు. వాళ్ళు ఆ భూమి మీద ఉండడానికి అర్హులు కారు. వాళ్ళ భూమిని నేను నీకు నీ పిల్లలకి ఇస్తాను అనడమే వాగ్దానం. అక్కడ నుండే ప్రామిస్డ్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ పుట్టింది. సో వాట్ ఈస్ ప్రామిస్డ్ ల్యాండ్? కానాను యొక్క భూమిని అబ్రహాము పిల్లలకి ఇస్తానంటమే ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు ఈ భూమిని ఇస్తానన్నాడు. సో ఆ విధంగా అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఆ వాగ్దానాన్ని నమ్మడం ఆ యుగం యొక్క అతిపెద్ద ఆజ్ఞ. దేవుడిని నమ్మడం, చూడకుండా నమ్మడం, ఇంకా నెరవేరకుండా నమ్మడం, గొట్టి మాటని నమ్మడం. ఆ విశ్వాసము క్రైస్తవుల విశ్వాసానికి మాదిరయ్యి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సో మన యొక్క విశ్వాసం ఎట్లాంటిది అంటే, మనం కూడా ఒక స్కీము నమ్మినవాడు. ఎట్లాగా అంటే ఎగ్జాంపుల్ కొంచెం అంత ఎలిజిబుల్ కాకపోయినా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ సే ఎల్ఐసి స్కీమ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇంకా మీ చేతికి డబ్బులు రాకుండా వాళ్ళు చెబుతా ఉంటే మన చేతిలో డబ్బులు వచ్చినట్టుగా అయిపోతాయి. మీకు 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీకు ₹1 కోటి వస్తాయి అంట.
మన కళ్ళు వెళ్ళిపోతాయి, ఆల్మోస్ట్ మన జేబు నిండిపోయినట్టుగా ఫీలింగ్ కూడా. అంటే ఎల్ఐసి స్కీమ్ వినేటప్పుడు ఎలా వినాలో సువార్త వినేటప్పుడు కూడా అలాగే విని మీకు నిత్య జీవాన్ని ఇస్తానంటే మన కళ్ళు ఎలగాలి. ఇది ఒక స్కీమ్, ఇంకా నెరవేరలేదు. ఎల్ఐసి స్కీమ్ కూడా ఎప్పుడుకో నెరవేరదు, ఎప్పుడుకో అది మెచ్యూరిటీకి వస్తుంది, ఎప్పుడుకో చేతికి వస్తుంది. కానీ ఇప్పుడే కడతాం, ఇప్పుడుండే ఇన్వెస్ట్ చేయాలి. అలాగే యేసు ప్రభు దగ్గర కూడా మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు, మీ కొరకు పట్టణం సిద్ధపరుస్తున్నారు, మీ కొరకు కొత్త భూమిని సిద్ధపరుస్తున్నారు. అందులో స్ట్రీట్స్ గోల్డ్తో ఉంటాయి. మన కళ్ళు వెళ్ళిపోవాలి. ఇంకా నెరవేరలేదు, ఇంకా అవ్వలేదు, కానీ మనం అక్కడికి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోవాలి. పూర్తిగా నమ్మాలి. ఎలాగా? అబ్రహాం నమ్మినట్టు. అబ్రహాం నమ్మాడు, నేను గొప్ప జనముగా చేస్తానంటే నమ్మాడు, నీకు ఒక భూమిని ఇస్తానంటే నమ్మాడు, నీకు గర్భఫలం ఇస్తానంటే నమ్మాడు, నీలో నుండి రాజులు పుడతారంటే నమ్మాడు. ఆ విధంగా అబ్రహాము బయలుదేరాడు, నమ్మాడు. అబ్రహాము ఎలా నమ్మాడు, దేవుని బిడ్డలమైన మనము నమ్మాలి. యేసు ప్రభు నమ్మితే మరణం ఉండదు. ఇది ఒక స్కీమ్. ఈ స్కీమ్ లో ఏమేమి ఉంటాయి? యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి శాపం ఉండదు, మరణం ఉండదు, ప్రతి కన్నీటి బాష్ప బిందువు విడిచివేయబడదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. మనం ఎక్కడ ఉంటాం? నిత్యులమై ఉంటాం, నిత్య జీవం గలవారమై ఉంటాం. మనకు మహిమ శరీరం ఉంటుంది. ఈ స్కీమ్ లో మహిమ శరీరంతో ఉంటాం. మనం ఇక పాపం లేని జీవితం జీవిస్తాం, దేవదూతల్లాగా ఉంటాం. ఇంకా నెరవేరలేదు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు మనము ఏ విశ్వాసం అయితే ఉంచామో, అబ్రహామును పోలిన విశ్వాసం ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అబ్రహాము కంటే ఎక్కువగా మనము దీవించబడతాం. కనుక ఆ 4వ యుగంలో, వాగ్దాన కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు ఈ 4 దేవుని నమ్మారు. హెబ్రీ పత్రిక ప్రకారము ఈ 4 విశ్వాసులు. యోసేపు కూడా నమ్మే చనిపోయే ముందు దేవుడు మీ కొరకు వస్తాడు, మిమ్మల్ని ఈ దేశం నుండి, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, మీకు వాగ్దానం చేసిన భూమిని ఇస్తాడు అని చెప్పే చనిపోయాడు. సో అబ్రహాము విశ్వాసి, ఇస్సాకు విశ్వాసి, యాకోబు విశ్వాసి, యోసేపు విశ్వాసి. ఈ విశ్వాసుల యుగం అయిన తర్వాత వచ్చిందే ఇశ్రాయేలు యుగం. ఇశ్రాయేలు యుగం. ఇశ్రాయేల్ అంటే ఏమిటి? యాకోబు పిల్లల పేరు ఇశ్రాయేల్. 12 మందికి పుట్టిన పిల్లలందరినీ కలిపి దేవుడు ఒక పేరు పెట్టాడు, వాళ్ళ పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే పీపుల్ ఆఫ్ గాడ్. బేసికలీ ఇట్ మీన్స్ ఆర్మీ ఆఫ్ గాడ్. ఇశ్రాయేల్ అంటే ఆర్మీ ఆఫ్ గాడ్, దేవుని సైన్యము, దేవుని ప్రజలు అనే పేరు. వీళ్ళు ఎంతమంది అంటే ఆ రోజు సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనం ప్రకారం, సంఖ్యాకాండం బుక్ ఆఫ్ నంబర్స్ 146 ప్రకారంగా 6,03,550 మంది వీళ్ళు. 6,03,550 మందితో ఈ కవెనెంట్ స్టార్ట్ అయింది, ఈ యుగం స్టార్ట్ అయింది. సీనాయి కొండ దగ్గర ఈ 6,03,550 మందితో సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనంలో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన యుగం ప్రారంభమైంది. ఈ నిబంధన యుగంలో దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పటి వరకు దేవుడు మేబీ 1 or 2 ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఈ 5th యుగంలో 613 ఆజ్ఞలు ఇచ్చాడు. 5th యుగంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆజ్ఞల గుర్తు ఇచ్చాడు, ఒక ఆజ్ఞల కట్ట ఇచ్చాడు. ఎంత అంటే ఎన్ని ఆజ్ఞలు అంటే ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, తినవద్దు, వెరీ సింపుల్. కానీ ఇశ్రాయేల్ దేశానికి 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆదికాండంలో 3, నిర్గమాకాండంలో 111, సంఖ్యాకాండం లేవియాకాండంలో 247, జెనసిస్ 3 ఆజ్ఞలు, ఎక్సోడస్ 111 ఆజ్ఞలు, లెవిటికస్ 247, నంబర్స్ 52, డ్యూటరానమీ 200. మొత్తం కలిపి 613 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్ర గ్రంథము దేవుడు వీళ్ళకి ఇస్తే, వీళ్ళు 613
ఆజ్ఞలు కూడా తప్పారు. 613 ఆజ్ఞలు మొత్తం తప్పారు. అలా తప్పినందుకు వాళ్ళకు వచ్చిన శిక్ష పేరు చెర. క్యాప్టివిటీ. అషూరు చెర, బబులోను చెర. మీకు బాగా అర్థం కావడానికి చెర అంటే దానియేలు గుర్తు చేసుకోండి. దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అది చెరకాలం. వాళ్ళు చెరలో ఉన్నారు. అంటే దే హ్యావ్ క్యాప్టివ్స్, అంటే స్లేవ్స్, బానిసలుగా అక్కడికి వాళ్ళు పట్టుకుపోయారు. అక్కడ వాళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ విధంగా చెరకాలము. ఆ తర్వాత రెమినెంట్ అని అక్కడ రాసులు చూడండి, అంటే శేషము. ఇక దేవుడు వాళ్ళని మళ్ళీ ఒక దేశంగాను రాజ్యంగా గుర్తింపు ఇవ్వలేదు. వాళ్ళు ప్రభు వచ్చే వరకు బానిసలుగానే ఉంటుంది. యేసు ప్రభు పుట్టేంత వరకు, యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు రోమా ప్రభుత్వం కింద బానిసలుగా ఉండిపోయారు. ఇక ఆ తరువాత 6వ యుగము వచ్చింది. 6వ యుగము యేసు మరణము తరువాత మొదలైన కృపాకాలము. సంఘయుగము. ఈ యుగం ఆ తర్వాతి ఆ 2 జతలు, 6 జత 7వ జత, రేపు మీరు 6:30 గంటలకి రాగలిగితే మనము రేపటి నుండి ఇక ప్రకటన గ్రంథం అసలైన ధ్యానంలోకి మనం ప్రవేశించవచ్చు. ఇప్పటి వరకు మనం ఉపోద్ఘాతము మాట్లాడుకున్నాం. మొదటిది దేవుని రాజ్యము, పరలోక రాజ్యానికి తేడా, దాని కొరకు ఎలా మారుమనసు పొందాలో తెలుసుకున్నాం. రెండవది యుగము, యుగాంతము అని చెప్పుకొని అంతం అంటే ఏమిటో, మన సొంత అంతం గురించి, లోకపు యుగాంతం గురించి మనం సిద్ధపడి ఉండాలి. ఏది ఉందో తెలియదు, 2 చెప్పి రావు, చెప్పకుండా వస్తాయి. రెండింటికి సమానంగా సిద్ధపడి ఉండాలని నేను నీకు చెప్పాను. ఆ తరువాత మనము 5 యుగాల గురించి మాట్లాడుకున్నాం. 6, 7 యుగం బాకీ. రేపు మీకు ఇచ్చిన నోట్స్ మరవకుండా తెచ్చుకోండి. సమయం పాటించి పనులన్నీ త్వరగా ముగించుకుని ఈ 2 రోజులు అనగా రేపు ఎల్లుండే 6:30 గంటలకి వస్తే వాగ్దానం చేయబడ్డట్టు, ప్రకటన చేయబడ్డట్టు దానియేలు ప్రకటన గ్రంథం అక్షరాల మనం నేర్చుకోవడానికి సాధ్యం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. లేచి నిలబడ్డట్టయితే ప్రార్థించుకుంటాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించి మా కొరకును, మా పిల్లల కొరకును, సర్వలోకము కొరకును శిలువ మీద మరణించి నీ అమూల్యమైన రక్తమును కార్చి మమ్మలను కడిగి పవిత్రులుగా చేసి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన విశ్వాసమును బట్టి నీకు వేలాది వందనాలు. నీ రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ వచ్చినప్పుడు నీతో కూడా ఉన్న ఆశ, ఉండాలన్న ఆశ తప్ప మాకు మరేమీ లేదు. ఆ రోజు మేము విడవబడకుండా, మరవబడకుండా తప్పక నీతో ఉండి, నీలా ఉండి, నిన్ను చూస్తూ నిత్యము బ్రతుకు భాగ్యం మాకు అనుగ్రహించమని, అవిశ్వాసులకి విశ్వాసం అనుగ్రహించి మా పిల్లలకు సువార్త చెప్పగలిగి రేపు మేము కుటుంబ సమేతముగా నీతో కూడా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇది మొదలు ప్రభు మధ్యాకాశమునకు తన వధువు సంఘం కొరకు వచ్చు క్షణం వరకు మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ ఆమేన్.